ఆగస్టు 3వ తేదీ 2025వ సంవత్సరం. ఈరోజు పంచాంగాన్ని పరిశీలించినట్లయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, ఆదివారం. ఈరోజు నవమి తిథి ఉదయం 9:42 వరకు ఉన్నది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. దశమి తిథి మంచిదని శుభకార్యాలు చేయడానికి ఆదివారం సరిపోదు. గృహారంభాలకు కానీ, గృహప్రవేశాలు కానీ, వివాహాలకు కానీ, నూతన కార్యక్రమాలు చేపట్టడానికి ఆదివారము నిషేధం. కానీ దశమి వరకు మనము ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలనేటువంటిది చేసుకోవచ్చు. ఇక నక్షత్రము పరిశీలించినట్లయితే ఉదయం 6:35 వరకు విశాఖ నక్షత్రం ఉంది. ఇక 6:35 తర్వాత మనకు అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రము శనైశ్చరుని నక్షత్రము. ఈ అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి నందు ఉంటుంది. కాబట్టి అనురాధ నక్షత్రం నందు జన్మించిన వారి యొక్క రాశి వృశ్చిక రాశి. ఈరోజు బ్రహ్మముహూర్తాన్ని పరిశీలించినట్లయితే ఉదయము 4:29 నుండి ఉదయం 5:14 వరకు ఉన్నది. ఈరోజు అమృతకాలం మాత్రము రాత్రిపూట ఉన్నది. రాత్రి 9:40 నుండి 11:27 వరకు ఉన్నది. కాలము ఈ రోజున ఆదివారం కాబట్టి సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రావుకాలం ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి ప్రయాణాలు చేపట్టకండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా కూడా ఈ రావుకాల సమయాన్ని తప్పించి మీరు వెళ్తే మంచిది. ఇక మనకు గుళిక కాలం. గుళిక కాలం అనేటువంటిది ఎక్కువగా తమిళన్స్ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది ఆంధ్రాలో కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ గుళిక కాలాన్ని వాడుతున్నారు. ఇది కూడా మనకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇది మనకు మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:07 వరకు ఉన్నది. ఈరోజు యమగండము మధ్యాహ్నము 12:21 నుండి 1:56 వరకు ఉన్నది. ఈ యమగండ సమయంలో ఏ విధంగా కూడా ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాలన్నీ కూడా నిషేధం. దుర్ముహూర్తం పరిశీలించినట్లయితే సాయంత్రం 5:01 నుండి 5:52 వరకు ఉన్నది. ఈ దుర్ముహూర్త సమయంలో ప్రయాణాలు కానీ లేదా శుభకార్యాలకు నిషేధం చేయకూడదు. వర్జ్యం ఉదయం 11:01 నుండి మధ్యాహ్నము 12:48 వరకు ఉన్నది. వర్జ్యం సమయంలో కూడా ఎటువంటి ప్రయాణాలు కానీ, బయటికి వెళ్ళడం కానీ లేదా నూతన కార్యక్రమాలు అనేటువంటిది చేపట్టకూడదు. అందుకే రావు కాలము, దుర్ముహూర్తము, యమగండము, గుళిక కాలము, వర్జ్యము వీటన్నిటిని తప్పించుకొని మనము మిగిలినటువంటి శుభ సమయాలలో మాత్రమే శుభకార్యాలు అనేటువంటిది చేయడము లేదా ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరగాలి. అప్పుడే మనం ఏదైనా అనుకున్నప్పుడు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వైద్య పరంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సమయాలను మీరు పాటించాల్సిన అవసరం ఉండదు. మనం దేవుని మీద భారం వేసి వైద్యానికి వెళ్ళిపోవాల్సిందే. కానీ మనం ఏదైనా సరే ఒక విషయము కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క సమయాలను పాటించి వెళ్తే మంచిది. ఈరోజు తారాబలాన్ని పరిశీలించినట్లయితే ఏ తార వారికి ఏ విధమైనటువంటి అనుకూలత ఉంటుంది, ఎవరికి అనుకూలంగా ఉండదనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. మరి ఈ రోజున 6:35 వరకు విశాఖ నక్షత్రము అంటే గురుగ్రహ నక్షత్రం ఉన్నది. తదుపరి అనురాధ నక్షత్రం అంటే శనైశ్చరుని నక్షత్రం. మరి శనైశ్చరుని నక్షత్రము అయినటువంటి అనురాధ నక్షత్రానికి ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి అనుకూలంగా ఉండదు అనేటువంటిది మనం పరిశీలిద్దాం. అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రాలు కేతుగ్రహ నక్షత్రాలు. ఈ నక్షత్రాల వారికి ఈ అనురాధ నక్షత్రము మిత్రతార అవుతుంది. ఈ రోజున వీరు 6:35 నుండి ఈ రోజంతా కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వారికి సక్సెస్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇవి శుక్రగ్రహ నక్షత్రాలు. వీరికి నైదనతార అవుతుంది ఈ అనురాధ నక్షత్రము కోసము. ఈ నక్షత్ర జాతకులు లేదా నామ నక్షత్ర జాతకులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ప్రయత్నంలో కూడా తలపెట్టొద్దండి. ఏదైనా గొడవలలో కానీ లేకపోతే ఏదైనా ముందుకు వెళ్ళి ఏదైనా చేద్దామని కానీ ఏ ప్రయత్నం కూడా అనుకోవద్దండి. ఏమీ లేకుండా సైలెన్స్ గా ఉంది.
అదే మీకు మంచిది. ఒకవేళ అంతగా అనిపిస్తే ఉదయమే మీరు ఆలయ సందర్శనం చేయండి. శివాలయం కానివ్వండి, లేకపోతే లక్ష్మీదేవి ఆలయం కానివ్వండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. మీకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్ర జాతకులకు ఈ రోజున సాధన తార అవుతుంది అనురాధ నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు ఈ రోజు ఏ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ అవుతుంది. సాధన తార చేసేటువంటి పనులన్నీ కూడా నెరవేరిపోతాయి. దానివల్ల ఆదాయం కూడా బాగా కలిసి వస్తుంది. ఇక మనకు రోహిణి, హస్త, శ్రవణ ఈ నక్షత్ర జాతకులు మనం పరిశీలించినట్లయితే ఇవి చంద్రగ్రహ నక్షత్రాలు. నామ నక్షత్రాలు గాని, జన్మ జాతకులు కానీ ఈ రోజున ప్రత్యక్ష ఆపోజిట్. వీరు ఏ పని చేసినా కూడా వీరికి అసంతృప్తే తప్ప ఎటువంటి సమయంలో కూడా వీరికి లాభం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఏ పని చేయకుండా సైలెన్స్‌గా ఉండండి. పనంటే మీరు చేసేటువంటి వృత్తి కాదు. అడిషనల్‌గా ఏదైనా నూతన కార్యక్రమాలు అనేటువంటిది చేపట్టితే ఏదైనా కొత్త కార్యక్రమాలు చేయాలి అని అనుకున్న వారు మాత్రమే ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. మృగశిర, చిత్త, ధనిష్ట, కుజగ్రహ నక్షత్రాలు ఈ నక్షత్రాల వారికి క్షేమతార. మీరు ఏదైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే చేయండి ఈరోజు. ఏదైనా హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళండి. లేకపోతే ఆపరేషన్స్ ఏదైనా చేయించుకోవాలంటే చేయించుకోండి. సో ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం 6:35 తర్వాత. ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహుగ్రహ నక్షత్రాలు ఈ జన్మ జాతకులు కానీ లేదా నామ నక్షత్ర జాతకులు కానీ ప్రత్యక్తార అవుతుంది. సో వీరు కూడా ఎటువంటి గొడవలలోకి వెళ్ళకండి. ఒకరికి మేలు చేయాలని ప్రయత్నం చేసినా కూడా అందులో మనకు ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి. ఏదైనా మనకు సంబంధించి కానటువంటి ప్రయత్నాలలో వేలు పెడితే మాత్రము ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకోసం ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ నక్షత్ర జాతకులు లేదా జన్మ జాతకులు గురుగ్రహ నక్షత్ర జాతకులు. వీరికి అనురాధ నక్షత్రము సంపత్తారం. ఈ నక్షత్రాల వారికి ఈ రోజున ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. లేదా ఎప్పటి నుండో రావాల్సి ఉన్నటువంటి ధనం ఈ రోజు వస్తుంది. వీరికి కావలసినటువంటి అవసరమైన ధనము వీరికి ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఎక్కువగా ధనం కలిసి రావడం జరుగుతుంది. సంపత్తారంటే ధనానం కలిసి రావడం జరుగుతుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్ర జాతకులకు జన్మతార అవుతుంది అనురాధ నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు ఎటువంటి పరిస్థితులలో ఏ విషయంలో కూడా తలదూర్చొద్దండి. వీళ్ళ మౌనంగా ఉండడము చాలా మంచిది. ఉదయమే వీరు శివాలయాల్లో నవగ్రహ ప్రదక్షిణ, శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన వీరికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు బుధగ్రహ నక్షత్రాలు ఈ జన్మ నక్షత్ర జాతకులు కానీ నామ నక్షత్ర జాతకులు కానీ ఈ రోజున పరమమిత్ర తార అనురాధ నక్షత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మీరు ఏ పని కొత్త ప్రారంభించినా కూడా అది త్వరలోనే పూర్తి కావడం జరుగుతుంది. ఈ విధంగా మనము తారాబలాన్ని చూసుకొని ఏ నూతన కార్యక్రమాలైనా సరే లేదా శుభకార్యాలైనా సరే లేదా ప్రయాణాలైనా సరే మనం చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు తార అనేటువంటిది మారుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీకు ఫలితాలు అనేటువంటిది మారుతూ ఉంటాయి. నిత్యము చూసేటువంటి తారాబలాన్ని ఆధారంగా చేసుకొని మనం చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మిత్రతార లేదా పరమమిత్ర తార, సాధన తార, క్షేమతార, సంపత్తార ఇలాగా 5 రకాలైనటువంటి తారలు అంటే 5x3 15 తారలు మనము అనుకూలంగా ఉంటాయి. ప్రతి ఒక్క జాతకునికి మిగిలినటువంటి 12 తారలు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే నైదన తార, ప్రత్యక్తార, జన్మతార, విపత్తార వీటికి సంబంధించినటువంటి అంటే మొత్తం మనకు 27 నక్షత్రాలలో 15 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. 12 నక్షత్రాలు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున మనకు అనుకూలంగా ఉందంటే రేపు అనుకూలంగా ఉండదు. మరుసటి రోజు అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక్కసారి మాత్రం ఇక రాశి ఫలాలను పరిశీలించినట్లయితే ఈ రోజున మేషరాశి వారికి అంతగా అనుకూలంగా ఉండదు. వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన ఈ రోజు వీరు కూడా కలిసి వస్తుంది. ఇక వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
అదేవిధంగా మిథున రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. వీరు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన వీరు కూడా అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా సింహరాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉండదు. వీరు లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం లేదా లక్ష్మీ నృసింహస్వామి స్తోత్రాలు పఠించడం వలన కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ తులారాశి వారికి అంతగా అనుకూలంగా ఉండదు. లక్ష్మీదేవి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం సందర్శనం వలన వీరు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. వీరు శివాలయ సందర్శన చేయడము, ప్రదక్షిణలు చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇవి ఈ రోజు ఇక మీనరాశి వారి ఇక మకర, కుంభ, మీనరాశి వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఏ ప్రయత్నాలైనా కూడా చేయవచ్చు. ఈ విధంగా మనము ప్రతిరోజు తారాబలాన్ని, పంచాంగాన్ని, రాశి ఫలాలను ఆధారంగా చేసుకొని నిత్యము చేసేటువంటి కార్యక్రమాలలో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకొని చేయడం వలన కొంతకాలానికి మనకు ఈ వీటికి సంబంధించినటువంటి పంచాంగానికి సంబంధించినటువంటి టైం టేబుల్ అంటాం మనం ఇక్కడ. అంటే ఒక క్రమ పద్ధతిలో మనము వెళ్తూ ఉన్నట్లయితే మాత్రము మన జీవితంలో చాలా వరకు అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా మంది ఏంటంటే మేము పూజలు చేస్తున్నాము రెగ్యులర్ గా, మేము ఏ సమయంలో అయినా కూడా బయలుదేరుతామని మొండిగా వెళ్తే మాత్రము మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎమర్జెన్సీ అయిన వారికి మాత్రమే ఈ ముహూర్తాలు అనేటువంటిది వర్తించవు. వారు ఇష్టదైవ ప్రార్థన చేసి వెళ్తూ ఉండవచ్చు. కానీ మీకు అవకాశం ఉండి కూడా చేయకుండా పోవడం అనేటువంటిది ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్లనే తదుపరి రోజుల్లో కూడా మీరు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతిరోజు పంచాంగానికి సంబంధించినటువంటి వీడియో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభం కావడం జరుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మంచి జరగాలని నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను.